కార్యాలయం దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, కవితను సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర వినిపిస్తున్న మాటలు ఏంటి, కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి? ఎస్ రోహిత్, ఇక్కడ తెలంగాణ భవన్లో ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ నాయకులు చేరుకుంటున్నారు. అయితే ఒక పెను సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ అధిష్టానం అని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాను తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించినప్పటి నుంచి ఉద్యమానికి ఒక సాంస్కృతిక ఉద్యమం తీసుకొచ్చే విధంగా, అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మాట వాస్తవం. కానీ దాని తర్వాత క్రమంలో ఆమె పార్టీలో అంటే ఎంపీగా వచ్చారు, ఎంపీగా అయ్యారు. తర్వాత 2014 నుంచి 19లో నిజామాబాద్ ఎంపీగా చేశారు. తర్వాత నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఎలకదుర్తిలో ఒక గ్రాండ్గా రజతోత్సవ సభ నిర్వహించింది. సభ నిర్వహించిన తర్వాత పరిస్థితులు మెల్లమెల్లగా మారుతూ వచ్చాయని చెప్పొచ్చు. తర్వాత ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ తర్వాత తెరపైకి వచ్చింది. రజతోత్సవ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ అక్కడ సభ నడిచిన తీరు కావచ్చు, సభలో కొంతమందిని ఒక ముఖ్యమైన నాయకులు మాట్లాడిస్తే బాగుండదు, ఇటువంటి ఎన్నో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిన్న కేసీఆర్ను సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారని దానికి కారణం హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు అంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ దేవుడైతే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఈ వ్యాఖ్యల్ని తీసుకుంది. సో అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సొంత కుమార్తె అయినా సరే ఎమ్మెల్సీ కవిత పైన వేటు వేయక తప్పని పరిస్థితి అయింది. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ కవితని సస్పెండ్ చేసింది. అయితే తెలంగాణ భవన్లో చాలామంది ఉన్నారు. ఒకసారి రండి. సో మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో చాలామంది పార్టీ నాయకులు ఉన్నారు. రాకేష్ గారు ఇప్పుడు అంటే కొంతమంది నాయకులు వెళ్తున్నారు, తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్నారు. సో వాళ్ళు సమాలోచనలు చేస్తున్నారు. అంటే కొంతవరకు ఇంకా పూర్తిగా కొంతమంది బహిరంగంగా రియాక్ట్ కాలేకపోతున్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఇంకా రియాక్ట్ కూడా కావట్లేరు. కొంత ఆచితూచి మాట్లాడే ధోరణినే అవలంబిస్తున్నారు. అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీ నుంచి సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తారా? రాజీనామా చేసిన తర్వాత కవిత స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి? కవిత పార్టీ పెడతారా, లేకపోతే ఇంకేం చేస్తారు? కొంత వేచి చూసే ధోరణిలో సస్పెండ్ చేసిన తర్వాత కవిత మండలి సభ్యత్వానికి రాజీనామా చెయ్యాలి అని బీఆర్ఎస్ శ్రేణులు అడుగుతున్నారా, లేదంటే మండలి చైర్మన్ కు ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయండి అని బీఆర్ఎస్ శ్రేణులు కోరే అవకాశం ఉందా? లేదు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి తదుపరి యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని వేచి చూస్తారా? ఎగ్జాక్ట్లీ రోహిత్, ఎగ్జాక్ట్లీ. సో అదే చెప్తున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాబట్టి ఇక నిన్న మొన్నటి దాకా చాలామంది వేచి చూసే ధోరణిలో మాట్లాడారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా చాలా కొంతవరకు గమనిస్తున్నారు. సరే, ఇప్పుడు మామూలు నాయకులు మాట్లాడుతున్నాం, మామూలు నాయకురాలు మాట్లాడితేనేమో రియాక్ట్ అయ్యేవాళ్ళేమో. కానీ స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె మాట్లాడుతున్నందున కొంతవరకు ఇక ఎవరు ఏం మాట్లాడొద్దు, కవిత వ్యవహారంలో ఎవరు రియాక్ట్ కావద్దు అనేది చాలా వరకు పార్టీ నుంచి, అధిష్టానం నుంచి కొంతవరకు గైడ్లైన్స్ వెళ్ళాయి. కాబట్టి ఎవరు కవిత విషయంలో మాట్లాడడానికి ఆసక్తి చూపలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు మరి టోటల్గా పార్టీ అయితే సస్పెండ్ చేసేసింది కాబట్టి ఇప్పుడు ఇక బహిరంగంగా ఇక మాట్లాడేటువంటి అవకాశం ఖచ్చితంగా తీసుకుంటారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. సో అందుకని ఇవాళ తెలంగాణ భవన్లో సరే కొంతమంది బాగా ఎక్కువ అయితే నాయకులు అయితే ఇంత వాస్తవానికి రాలేదు. కానీ ఇప్పుడైతే కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడట్లేరు, కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఎవరైనా సరే ఎంతటి సొంత కుమార్తె అయినా సరే, సొంత కూతురైనా సరే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి ఇక సస్పెండ్ చేయక తప్పలేదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. ఇక ఎమ్మెల్సీ పదవి కూడా ఇక రాజీనామా చేయాల్సిందే అనేది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక మెల్లమెల్లగా స్వరం పెంచక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది. ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ని ఎక్కడ ఆమె తప్పుపట్టట్లేదు. కేసీఆర్ ఫోటోతోనే ఉద్యమాలు చేస్తుంది, కేసీఆర్ ఫోటోతోనే తెలంగాణ జాగృతి తీసుకున్నా కూడా, తెలంగాణ జాగృతి ప్రోగ్రామ్స్ తీసుకున్నా కూడా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేసుకుంటుంది. కానీ ఆమె కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రం అంగీకరిస్తాను, మరొకరి నాయకత్వాన్ని అంగీకరించను, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించని గతంలో మాట్లాడింది. తర్వాత నిన్న ఏకంగా కేసీఆర్ చుట్టూ అంటే గతంలో దయ్యాలున్నాయి, కేసీఆర్ దేవుడు అని చెప్పినటువంటి మాట ప్రకారం నిన్న వాళ్ళు ఎవరు అంటే హరీష్ రావు, తర్వాత సంతోష్ రావు కవిత మాటను ఎలా చూడాలి రాజేష్? కవిత మాటను ఎలా చూడాలి? ఎందుకంటే కేసీఆర్ దైవం, కేసీఆర్ ని సెక్యూర్ చేసుకోవాలని అంటూనే కేసీఆర్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. సో పార్టీకి నష్టం చేకూర్చే మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే పార్టీలో
రెండో నాయకుని గురించి అసలు మాట్లాడదు. 1 to 10 కేసీఆర్, ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా అనే మాటలు వినిపిస్తుంటుంటే కేటీఆర్ కూడా అదే అంటుంటారు. సో పార్టీని ఏమన్నా కూడా అది కేసీఆర్ని అన్నట్టే. సో నేను కేసీఆర్ని అనట్లేదు అంటూ మరొకరిని ఎవరినో కొన్ని వ్యంగ్యంగా లిల్లీపుట్ అని ఒకరినో దెయ్యాలు అంటూ నిన్న 2 పేర్లు కూడా తీశారు. సంతోష్ రావు, హరీష్ రావు వాళ్ళే పార్టీ నష్టపోయింది, ఇలాంటి పార్టీ ఉంటే ఎంత అనే మాట కూడా కవిత వాడారు. ఇవన్నీ కేసీఆర్ మంచోర్ అని అంటూనే కేసీఆర్ని విమర్శిస్తున్నట్టుగానే ఉంది అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అవును, ఖచ్చితంగా. అంటే కేసీఆర్ను ఏమనట్లేను అన్నంత మాత్రాన, ఇప్పుడు కేసీఆర్ను అనట్లేను అన్నంత మాత్రాన వేరే వాళ్ళను అంటున్నట్టు కాదు. ఇప్పుడు జగదీష్ రెడ్డి ఇందాక మీరు మాట్లాడినట్టుగా జగదీష్ రెడ్డిని కూడా ఒక రకంగా మాట్లాడింది. అంటే లిల్లీపుట్ నాయకుడు అని మాట్లాడడం కావచ్చు, ఈ రకంగా మాట్లాడడం కావచ్చు. తర్వాత నిన్న ఏకంగా మాజీ మంత్రి హరీష్ రావు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చాలా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలను నిర్వహించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. నిత్యం కేసీఆర్ మాటే శిరోధార్యంగా పనిచేసేటువంటి హరీష్ రావునే ఆ రకంగా మాట్లాడింది. తర్వాత నిత్యం సంతోష్ రావు అయితే నిత్యం ఆయన ఇక టోటల్గా ఆయన జీవితమే కేసీఆర్కి అంకితం చేశారని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయిలోనే ఉంటుంది. ఆయన నిరాహార దీక్ష చేసినటువంటి సమయంలో కావచ్చు, తర్వాత మొన్న ఆ మధ్యలో ఓటమి చెందిన తర్వాత కొంత ఆయన హెల్త్ డిస్టర్బ్ కావడం, తర్వాత తొంటి ఎముక విరగడం, తర్వాత ఆసుపత్రి పాల్గొవడం, అప్పుడు కూడా సంతోషే చాలా దగ్గరుండి అన్నీ చూసుకున్నటువంటి ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. సో అంటే మొదటి నుంచి అంటే నువ్వు అన్న మాటలు కేసీఆర్ను అతన్ని అనట్లేవు, అంటే ఆయన అనట్లేవు, కానీ మిగిలిన వాళ్ళందరినీ అంటున్నావు అంటే అది డైరెక్ట్గా కేసీఆర్ని అన్నట్టే అనేది వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా తీవ్రంగానే కొంచెం రియాక్ట్ అవుతున్నారు. సో నిన్న మొన్నటి దాకా అందరూ కవితక్క అని మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి టాప్ టు బాటం ఎవరు మాట్లాడినా కూడా కవిత అక్కనే సంబోధిస్తున్నారు, కవిత అక్కనే మాట్లాడుతుంటారు. సో అటువంటి కవితని ఇలాగా సస్పెండ్ చేయాల్సినటువంటి వచ్చిన దానికి వాళ్ళందరూ కూడా సరే, ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే పార్టీ క్రమశిక్షణ దాటితే కేసీఆర్ని విమర్శించకపోయినా కేసీఆర్ వెంట నిత్యం ఉండేటువంటి వాళ్ళని విమర్శించింది కాబట్టి కేసీఆర్ని విమర్శించినట్టే. కేసీఆర్ని అనలేదని కాదు, కేసీఆర్ని కూడా అన్నట్టే. ఎందుకంటే వీళ్ళు నిత్యం కేసీఆర్కి వెన్నంటి ఉంటారు, నీడలా ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని అనిందంటే ఇంకా కేసీఆర్ని అనకపోయినా అన్నట్టే, అంటే పరోక్షంగా అన్నట్టే అన్నటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి తర్వాత అంటే వాళ్ళు చెప్తున్నారు, ఒకవేళ మొన్నటిదాకా కవిత అంటే బీఆర్ఎస్ పార్టీతో ఉంది కాబట్టి ఆమె శక్తిమంతురాలు, ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు పార్టీకి వచ్చినటువంటి నష్టమేమీ లేదు, బీఆర్ఎస్ పార్టీ పెద్ద నైరాశ్యంలోకి వెళ్ళేదేం లేదు. 60 లక్షల మంది కార్యకర్తల సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి ఉందనేది బీఆర్ఎస్ పార్టీ ఒక ధీమాగా చెప్తుంది. బట్ డెఫినెట్గా ఒక దెబ్బనే చెప్పొచ్చు రోహిత్. ఎందుకంటే ఇప్పుడు ఎవరో నాయకుడు పోయాడంటే, ఇంకెవరో పోయారంటే వేరే రకంగా, కానీ సొంత ఇంట్లోనే సొంత కుమార్తె, రక్తం పంచుకు పుట్టిన కుమార్తె కేసీఆర్కి, రక్తం పంచుకు తోడబుట్టినటువంటి తోబుట్టువు కేటీఆర్కి ఇట్లా ఇటువంటి ఫ్యామిలీ నుంచి బయటికి పోయిందంటే డెఫినెట్గా పెద్ద దెబ్బ అవుతుంది. మరి తర్వాత కవిత వేసేటువంటి స్టెప్స్, కవిత వేసేటువంటి అడుగులు, ఆమె తీసుకునేటువంటి నిర్ణయాల ఆధారంగా కూడా తర్వాత ఎఫెక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎంత పడుతుందనేది కూడా రాబోయే కాలంలో తెలిసే అవకాశం ఉంటుంది రోహిత్. సో ఇప్పుడైతే చాలామంది వస్తున్నారు, తెలంగాణ భవన్కి వస్తున్నారు. అంటే వీళ్ళు యాక్చువల్గా ప్రెస్ మీట్ ఏమన్నా ఉంటుందేమో అనుకున్నారు, కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇప్పుడు సంసిద్ధంగా సస్పెన్షన్ తర్వాత, కవిత రియాక్షన్ తర్వాత, లేదంటే ఇప్పుడు కవిత కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఆమె యాక్షన్ ప్లాన్ ని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టడం, లేదంటే ఇంకొంచెం డోస్ పెంచి మాట్లాడటం చేసే అవకాశం ఉంటుందేమో, రైట్? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ ఒక నిర్ణయం అయితే జరిగింది. ఏం జరిగింది? పార్టీ నుంచి కవిత ఇక రోజు మాట్లాడుతున్న మాటల్ని ఇక భరించే స్థాయిలో, అంటే ఇప్పుడు అమెరికా నుంచి రావడం, ఆ రోజు ఫస్ట్ టైం కూడా ఇదే ఫస్ట్ టైం లేఖ ఎవరు బహిర్గతం చేశారంటూ మాట్లాడడం కావచ్చు. ఇట్లా సొంత ఇంట్లోనే, అంటే ఇంట్లోనే ఆ దేవుడి చుట్టే దయ్యాలున్నాయి, నా లేఖను ఇంత నేరుగా కూతురు రాసినటువంటి లేఖనే లీక్ చేశారంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ చాలా ఆవేదన పూరితంగా ఆ రోజు మాట్లాడిన మాటలు కావచ్చు. సో నిన్న మళ్ళీ మొన్న వాళ్ళ కుమారుడి చదువు కోసం, పై చదువుల కోసం కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది, ఆశీర్వాదం కోసం వెళ్ళింది. అయినా కూడా కేసీఆర్ కలవలేదు అన్నటువంటి ఒక టాక్ కూడా బయట నడిచింది. కానీ జాగృతి కార్యకర్తలు లేదు, లోపల నాన్నతో అంటే కేసీఆర్తో మాట్లాడే వచ్చింది వాళ్ళ కుమారుడికి. తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పాడు కేసీఆర్, కవితతో కూడా మాట్లాడనేది జాగృతి కార్యకర్తలు చెప్తున్నట్టు మాట. బట్ లోపల ఏం జరిగిందో అనేది ఎవరికి తెలియదు వాస్తవానికి. కానీ మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో కూర్చోవడం, సిబిఐ ఎంక్వైరీ కేసీఆర్ మీద వేసేటువంటి స్థాయికి వచ్చింది. అంటే ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించగలిగినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్, అటువంటి వ్యక్తి పైన ఇవాళ సిబిఐ విచారణకి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే దానికి కారణం ఎవరు?
ముమ్మాటికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయో దానికి కారణం హరీష్ రావు కాదా, దానికి కారణం సంతోష్రావు కాదా అంటూ నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లే, వాళ్ళు సంతోష్రావు ఎవరో కాదు, హరీష్ రావు ఎవరో కాదు, సొంత మేనబావ హరీష్ రావు, సొంత చిన్నమ్మ కొడుకు సంతోష్రావు, అంటే వాళ్ళ సొంత ఇంటి పైన బ్లడ్ రిలేషన్, రక్త సంబంధం పైనే ఆమె నేరుగా విమర్శలు పెట్టారు. నేరుగా ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంది. మరి తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టుగా నిర్ణయం మాత్రమే జరిగింది. తర్వాత ఇప్పుడు సాయంత్రం కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందో చూసిన తర్వాతనే రియాక్ట్ కావాలన్నట్టుగా కొంత ఆదేశాలు ఉన్నట్లే. అందుకే చాలామంది పెద్దగా నేరుగా మాట్లాడడానికి అయితే ఇష్టపడట్లేరు. అంటే రెగ్యులర్గా టీవీలలో మాట్లాడే వాళ్ళు, చర్చలలో మాట్లాడే వాళ్ళు, ఎక్కువగా టీవీలో కనిపించే వాళ్ళు కూడా మైక్ పెడితే పెద్దగా మాట్లాడకుండా తప్పించుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే కవిత మాట్లాడిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందో చూసిన తర్వాత రియాక్ట్ అవుదాంలే అన్నటువంటి దూరంలో ఉంటున్నారు రోహిత్. రైట్ రాజేష్, కవితపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరికి భారీగా బీఆర్ఎస్ నేతలు తరలి వస్తున్నారు. కానీ ఎవరూ కూడా ఎటువంటి వ్యతిరేక మాటలు మాట్లాడడం లేదు. పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తించినా, మాట్లాడినా, పార్టీకి నష్టం కలిగించే పనులు చేసినా వాళ్ళను ఉపేక్షించదు అనే నిర్ణయం బీఆర్ఎస్ తీసుకుంటుందనే సంకేతాలు ఇచ్చామని మాత్రమే చెబుతున్నారు. కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు, కేసీఆర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనే విషయంతో కూడిన లేఖను విడుదల చేశారు. ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు? కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేదు ఏదైనా పార్టీలో జాయిన్ అవుతారా? గతంలో కూడా కవిత మరో పార్టీలో జాయిన్ అవుతారు అంటూ రాజకీయపరమైన మాటలు కూడా వినిపించాయి. కవిత నివాసం దగ్గరికి భారీగా జాగృతి శ్రేణులు తరలి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో కవిత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. మరి చూద్దాం కవిత తదుపరి రాజకీయ పయనం గురించి ఆమె ఏం మాట్లాడతారు. ఒక చిన్న బ్రేక్